హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రేపు అక్టోబర్ 1 నుంచి కొన్ని రూల్స్ అయితే మారబోతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్త నెల మొదలవుతుందంటే అనేక రూల్స్ మారటం, పలు వాటి ధరలు పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రోజుతో సెప్టెంబర్ ముగుస్తుంది. ఇక రేపటి నుంచి అక్టోబర్ నెల మొదలు కాబోతుంది. ఈ క్రమంలో పలు కొత్త రూల్స్ అయితే మారుతున్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డు, టీడీఎస్, స్మాల్ సేవింగ్స్ స్కీము, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాల్లో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. ఇక రేపటి నుంచి మారుతున్న కొత్త రూల్స్ అయితే ఒకసారి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ ముందుగా వచ్చేసి ఆధార్ నెంబర్కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించడానికి సంబంధించిన నిబంధనను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రూలు అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు పాన్ కేటాయింపు పత్రాలలో తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయ పన్నుకు సంబంధించిన కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. జీవిత బీమా పాలసీ, లాటరీ టికెట్ల విక్రయంపై కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్యుఎఫ్యులు చేసే అద్దె చెల్లింపుల వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి. ఇక అక్టోబర్లో మారుతున్న మరొక నిబంధన ఏంటంటే సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణ కోసం కొత్త నియమాలు 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ అక్టోబర్ 1 నుంచి పెరగనుంది. దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు రూల్స్, ఐసిఐసిఐ బ్యాంకు డెబిట్ కార్డు ఛార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి.